సార్ ధర్మపీఠానికి స్వాగతం సార్. నమస్తే. ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు సార్. ఏంటి వారిని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు? అంటే గత చాలా కాలంగా ఆర్జీవీకి అలాంటి నోటీసులు పోలీసులు అంటే ఏదన్నా నేరారోపణ ఉంటేనే పోలీసులు నోటీస్ ఇస్తారు. అంటే ముందు ఏంటంటే విచారణ నిమిత్తం 41A నోటీసులు మద్దిపాడు ఎస్ఐ హైదరాబాద్ వచ్చి ఇచ్చాడు అని అంటే సీరియస్నెస్ ఆఫ్ ది కేస్ తెలుస్తాను. ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ ఆయన సెన్సేషనల్ తెలుగు డైరెక్టర్. ఆయన హిందీలో కూడా విజయవంతమైన చిత్రాలు అమితాబ్ బచ్చన్ పెద్ద వాళ్ళతో చేయటం జరిగింది. రంగీలాగా చాలా మంచి కౌమ్ ఇలా సినిమాలు చేయటం జరిగింది. ఆయన సినిమాల్లో లబ్ధ ప్రతిష్ఠుడైనా కానీ ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా చాలా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఇట బయోగ్రఫీ ఫిల్మ్స్లో కొండ సురేఖ గారి అది కూడా పెద్ద ఫ్లాప్గా వచ్చి ఆయన సామాజిక సమస్యల పొలిటికల్ సమస్యల మీద తన గళం విప్పటం మొదలుపెట్టారు. ఆ గళం విప్పేది ఏంటంటే నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీలని విమర్శిస్తూ ఉంటే ఆయన యథార్థవాదే అయ్యేవారు. ఆయన అలా కాకుండా ఎవరినో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని వెనకేసుకొస్తున్నట్లు, ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నట్లు, ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబం మీద అయితే ఒక యుద్ధమే ప్రకటించినట్టుగా ఆయన ట్వీట్స్ ఉంటా ఉన్నాయి. అంటే ఆయన ట్వీట్స్ని బట్టి మనం అంచనా వేసుకుంటే అలా ఉన్నాయి. దానివల్ల ఆ పొలిటికల్ పార్టీలకి ఎంత మైలేజ్ వచ్చిన విషయం పక్కన పెడితే అది కాలానుగత, అంటే కాలక్రమేణా అవన్నీ కూడా చేసిన పాపం ఒక చిట్టలాగా పెరిగిపోయింది. ఆయన చేసిన ట్వీట్లన్నీ కూడా సైబర్ ఈ క్రైమ్ కింద ఐటీ యాక్ట్ అప్లై అయ్యి నేరం కింద వచ్చింది. ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ కూడా చిట్ట అంతా కూడా గతం అంతా ఏమేమి పెట్టాడు, ఏమేమి మార్పుడు ఇమేజ్లు పెట్టాడు, ఎలా సంపాదించాడు, ఇవన్నీ కూడా పెట్టి ఆ కేసులు పెట్టడంతో ఆయన ఎందుకనంటే ఎంతో కాలంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఎవరు కూడా ఈయన మీద కేసు పెట్టిస్తున్న సాహస వీరుడు ఎవరు లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అరాచకాలు చేసే పిల్ల సైతాలకి మరి కాలకేయులకి చెక్ పెట్టడానికి అన్నట్టు ఒక యుద్ధమే ప్రకటించింది. సపరేట్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నారు. నోటీస్ అంటే ఈయన వెళ్ళాలి, ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్ళాలి, మద్దిపాడు వెళ్ళి అక్కడ వివరణ ఇచ్చుకోవాలి. మరి లోపు ఆయన ఆ 41 నోటీస్ ఇచ్చారు కదా, హైకోర్టులో వేసే అవకాశం కూడా ఆయనకు ఒక అవకాశం ఉంది. హైకోర్టులో దీని మీద విచారణ ఎందుకు వాళ్ళు ఎందుకని పిలిచారు, నువ్వు ఎందుకని వద్దంటున్నావు, మొత్తం హైకోర్టు ముందే చూసేస్తుంది. హైకోర్టు పరిశీలించి అదేంటది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫోటోలన్నీ మార్పు చేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి సినిమాలు తీసి పేరు మార్చి సినిమా తీసి వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసిన్ చేస్తూ నువ్వు వ్యాఖ్యలు చేస్తున్నావు అనేది కళ్ళగట్టినట్టు జడ్జీలు ఎవరికైనా కానీ ఆ వ్యూహము శపథము అనే సినిమాలు కూడా ఈయన తీశాడు. ఆ వ్యూహం సినిమా కేవలం పొలిటికల్గా మరి తెలిసిపోతా ఉంది. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేసే విధంగా ఆ సినిమా ఉంది అనేది ఏ రాజకీయ విశ్లేషకులను అడిగిన చెప్పే విషయం క్లియర్గా తెలుసుకుంటా. మళ్ళీ అదే గెలుపుకుని అప్పుడే కోర్టు కొంత నియంత్రణలు చాలా డైలాగులు తీసేయటం కూడా జరిగింది. ఆ సినిమా తీసేది మొత్తానికి ఏదో ఒకటి రిలీజ్ చేశారు, యూట్యూబ్లో అందరూ చూస్తారని చెప్పి యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నుకోవటం అంటే అవన్నీ కూడా ఈయన పెట్టిన పోస్టులన్నీ కూడా ముందు కోర్టు న్యాయమూర్తి చూస్తారు, చూసి శిక్షార్హమే. అందులో ఇంకా ఐటీ యాక్ట్ అప్లై అవుతుంది, మేమేమి చేయము, మీరు ప్రొసీడ్ అవ్వండి అని వస్తుంది. అప్పుడు తప్పకుండా అఫిషియల్గా అప్పుడు బెయిల్ కోసం ముందస్తు బెయిల్, అది ముందస్తు బెయిల్ అంటే కొన్ని వాదనలు కొంత జరిగి మళ్ళీ అంటే ఆల్రెడీ ఆయన ఈ సర్వీసు ఇలాంటివన్నీ పోస్టులు పెట్టడం అనేది మానేశారు. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ గారు మానేశారు. కానీ కర్మ వెంటాడటం ఆగదండి. చేసిన కర్మ అనుభవించక తప్పదు. పశ్చాత్తాపం
అంటే పాప పరిహారం పశ్చాత్తాపం పొందితే కొంత పరిహారం జరుగుతుంది. ఇప్పుడు ఈయన దగ్గర పశ్చాత్తాపం లేదు, అలాంటి ఇదేమి రాలేదు. శ్రీరెడ్డి గారి పశ్చాత్తాపం పడినట్టు ఈయనేం పడలేదు. కాబట్టి ఆ పరిహారానికి ఆ శిక్షని అనుభవించాల్సిందే, మరి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే. ఎంతో పెద్ద పెద్ద నాయకులు మేము ఇది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు, అంటే పోలీసు విచారణని ఎదుర్కొనడం ఇష్టం లేక. అలాంటి నాయకులు జైలు ఊచలు కూడా లెక్కబడుతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్నప్పుడు మనల్ని పోలీసులు స్టేషన్కి పిలుస్తారా, విచారణ చేస్తారా, నేను అక్కడ 4 గంటలు కూర్చుని వాళ్ళు చెప్పే క్వశ్చన్లన్నీ నేను సమాధానం చెప్పాలా, నన్ను రిమాండ్కి పంపించగలిగే మగాడి ఈ ప్రపంచంలో ఉన్నాడా అని విర్రవీగుతారు. అంటే నా ఇష్టం అంతా నా ఇష్టం అని ఆయన పుస్తకం కూడా రాసుకున్నాడు, నా ఇష్టం అని. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటాను. ఇప్పుడు ఆర్కేతో ఒక ఇంటర్వ్యూలో ఆయన కాలు మీద కాలు వేసుకుని ఆయన ఫోన్ చూస్తూ ఉంటాడు. ఆర్కే అంటే రాధాకృష్ణ గారు, ఆయన అడుగుతాడు, ఆ ఫోన్ పక్కన పెట్టే కాస్త నా ఇంటర్వ్యూకి సమాధానం నా ఇష్టం అన్నాడు. అంటే అహంభావపూరితమైన ధోరణి. ఏదో వాడికి అవసరము. ఇప్పుడు పోలీసులకి ఆర్జీవీ అవసరం, నా ఇష్టం అంటారు. నా ఇష్టం అంటే నువ్వు రాను కోర్టుకి వెళ్తా, మళ్ళీ కోర్టు డైరెక్షన్, మళ్ళీ అప్పుడు తప్పకుండా వెళ్ళాల్సిందే కదా. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఇలా చాలామందికి ఇచ్చింది, అందుకని ఈయన కూడా ఇస్తుందని మన అభిప్రాయం. ఎందుకంటే ఇంతకంటే చిన్న క్రైములు చేసిన వాళ్ళకే ఇచ్చారు. తప్పకుండా అసలు లా అండ్ ఆర్డర్ని అంటే ఒక కేసు పెడితే విచారణ చేయటం పోలీసుల ధర్మం, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు ఆయనకి చట్టం అంటే ఏంటి, భారత చట్టం కానూన్ అంటే ఏంటి అనేది వాళ్ళ సినిమాల్లో ఏంటంటే లెక్కలేని తరంగా ఉంటుంది. ఏముందిలే సెట్టింగ్ లాగా ఉంటుంది వాళ్ళకి, జైలు కూడా సెట్టింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు నిజమైన జైలు చూస్తే ఆయనకి అనుభవం అవుతుంది, అసలు నిజంగా ఎలా ఉంటుంది, దాని మీద ఒక సినిమా తీయచ్చు. ఆయన అనుభవం మీద మళ్ళీ మరి తీస్తాడు. ఎందుకనంటే ఆయన మరి అది తీయకుండా ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన కొంత స్టోరీలు తెలుస్తూ ఉంటాయి, అక్కడ చాలామంది నేరస్తులు కలుస్తారు. తప్పకుండా మంచి స్టోరీలు లీడ్స్ అయ్యి ఇస్తారు. మంచి అంటే ఈ కేసులో భాగంగా ఒకసారి లోపలికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశం ఉందంటారు? అసలు తిరిగి వస్తారండి 14 days రిమాండ్ అయిన తర్వాత. ఇది చిన్న నేరమే కదా, ఐటీ యాక్ట్ అంటే చిన్న నేరం. అంటే మరి అంత పెద్ద డైరెక్టరు ఈ చిల్లర కేసులో అంటే ఎందుకు వాడు తొక్కనేలా కాలు కడగనేలా, ఎందుకు ఆ మాటలు అంటాము, నిన్ను అసలు ఎవరనమన్నారు, దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి, సమాజానికి వచ్చిన ప్రయోజనం, నీకు సంబంధం లేని వ్యక్తులు కదా. ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు చేయి, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల మీద విమర్శించి, చంద్రబాబు నాయుడు గారు మా ఫోటోలను మార్పు చేసిన ఇవి పెట్టి వీళ్ళెవరు వీళ్ళు అంటే అది క్రూడ్ మనస్తత్వం. అలాంటి మనస్తత్వానికి సైకలాజికల్గా ఒక ఇల్నెస్ని సూచించే మనస్తత్వం. అలాంటి వాళ్ళకి మరి కోర్టు మెట్లు ఎక్కే అవకాశం, మరి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే అవకాశం, జైలు ఊచలు లెక్క పెట్టే అవకాశం ఇప్పుడు వచ్చింది అని చెప్పాలి. ఆర్జీవీ గారికి ఆ అవకాశం వచ్చింది.